తల్లిగారు ఎవరొస్తున్నారో చూడండి. తండ్రి గారు భవనంలోనికి వచ్చుచున్నారు. ప్రణామాలు తల్లిగారు. భవనంలోకి స్వామి మహాదేవునికి స్వాగతం. ఓ తండ్రి గారు, ఓ తల్లిగారు, మీ ఇరువురి చెరకమలమల పొంది మేము ధన్యులమైతిమి. మమ్ముల సదా మీ ఆశీర్వాద ఛత్రఛాయలలో ఉండనివ్వండి. గణేశ లేనాయన, మా ఆశీర్వాదం సదా మీ వెంట ఉంటుంది. ఇది మన సమస్త దేవతలు హర్షించదగ్గ విషయం. దేవాతిదేవుడు మహాదేవుడు కైలాస భవన ప్రవేశం గావించారు. ఇంతకాల నిరీక్షణానంతరం మన సమస్త దేవతల అభీష్టము సఫలీకృతం కానుంది. తల్లి పార్వతీదేవి మహాదేవుని మహోన్నత సంయోగం అత్యంత ఆవశ్యకం. ఓ బ్రహ్మదేవ, వైకుంఠవాస విష్ణుదేవ, మీరిరువురు ధన్యత పొందారు. మీరు మహాదేవునిచే గృహప్రవేశం గావించి మా సమస్త దేవగణాలకు ఎనలేని ఉపకారం చేశారు. మీరిరువురు మహోన్నతులు. ఎందుకనైనా మీ కారణానే ఈ దినం మేము మా లక్ష్య సాధనలో సఫలత పొందితిమి. దేవేంద్ర, సమస్త దేవతల మనోభీష్ట సాధనలో ఏర్పడిన ఈ జాప్యం సత్ఫలితములనే ఇస్తుంది. అనిన గజాననుడు గణేశుడు మీ మనోవంచ ఫలించుటలో కారణభూతుడగుదురు. ఆ గజానన గణేశుడు మాపై తన కృపాదృష్టి సారించినచో ఈ సమస్త విశ్వమందు దైత్య సామ్రాజ్యం వినాశనం కాక తప్పదు. ఇక మన దేవతల మందరము ఏకమై ప్రార్థించవలసింది ఒక్కటే. మనమందరము ఇక శీఘ్రాతి శీఘ్రంగా మన అంతిమ లక్ష్యమున సఫలత పొందాలని ప్రార్థిద్దాం. మనకు దేవాతిదేవుడు మహాదేవుని అంశ ప్రాప్తించి ఆ తారకాసురుని మృత్యుశంఖం పూరించాలి. తారకాసురుడు అతని పుత్రుడు సంగరకాసుల వినాశనం తథ్యం. వారు మా పట్ల విశ్వాసఘాతకాన్ని ప్రదర్శించారు. ఇక మేము వారిని ఎన్నటికీ ఉపేక్షించజాలము. ఓర్పు వహించండి శనిదేవ. సరైన సమయం వచ్చే వరకు ఓర్పు వహించక తప్పదు. జరుగునది ఏదైనాను సమస్త దేవతల లక్ష్యం సిద్ధిస్తుంది. ఎన్నో దినముల మన నిరీక్షణ ఫలితం చంద్రమౌళీశ్వరుడు గిరిజానందినిల సంయోగం. మీ సమస్త దేవగణాలు విస్మరించారా? శివపార్వతుల సంయోగం కాంక్షించి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఈ ప్రయత్న ఫలితంగా మన్మధుడు భస్మమైపోయాడు కదా శనిదేవా. ఓ వైకుంఠవాస విష్ణుదేవా, ఇది మన సమస్త దేవతలు దేవలోకము హర్షించదగ్గ విషయం. మహాదేవుని వరప్రసాదం చేత మన్మధుడు మళ్లీ పునర్జీవితుడైనాడు. మాకును పరిపూర్ణ విశ్వాసం కలుగుతున్నది. మాకు వెనువెంటనే ఇంద్రలోకం పునఃప్రాప్తించునని. భ్రమలో పడకండి దేవేంద్ర. ఇంద్రలోకం పునఃప్రాప్తిస్తుందని ఆనందించడం తగదు. దైత్యులు అస్త్ర సన్యాసం చేయలేదు కదా. ఇక అసుర రాజు తారకాసురుడు గౌరీనందనుడు గణేశుని వధించు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడు ఎన్నటికీ తన కార్యసాధనలో సఫలత పొందలేడు శనిదేవా. విస్మరించితిరా? ఈ సమయాన అతను మన సమస్త దేవతల కంటే అధిక శక్తిమంతుడు. ఎన్నో దేవలోకాలు తన అధీనంలో ఉన్నవి. ఆ తారకాసురుని శక్తి దినదినము వృద్ధి చెందుతోంది. దినదినము వృద్ధి చెందుతున్న అసురుల శక్తిని అంకుశంతో అణచుకుంటే ఏదో ఒక దినము ఈ సమస్త సృష్టి యందు దైత్యరాజ్యము స్థాపితము కాక తప్పదు. శనిదేవ, శివపార్వతుల సంయోగం ఆ అసుర సామ్రాజ్యమును సమాప్తం చేయుటకు జరిగినది. ఇక తారకాసురులకు శక్తిశాలి కాగల వరాన్ని బ్రహ్మదేవుడిచ్చారు.
అంతేకాక బ్రహ్మదేవుడు నివారణోపాయం కూడా సెలవిచ్చారు. అదే తారకాసురుని మరణం శివ అంశతో సంభవిస్తుందని. ఇక మన సమస్త దేవతలకు మహాదేవుని అంశ లభించనుంది. ఆ అంశే తారకాసురుని వధిస్తుంది శనిదేవా. ఇక తారకాసురుని మృత్యువు నుంచి రక్షించుట ఎవరి తరం కాదు. మీరు ఈ తారకాసురుని కేవలం భ్రమలో ఉంచారు గురుదేవా, భ్రమలో ఉంచారు. మీరు గణేశుని గూర్చి పలికిన ప్రతి వాక్యము అసత్యములని నిర్ధారణ అయినవి. లేదు తారకాసురా, లేదు. మేము నీకు చెప్పినదంతయు అక్షర సత్యములే. అందులోని ప్రతి వాక్యము సత్యమే. మేము నిన్ను ఏ భ్రమయందు ఉంచలేదు. గణేశుడు శివపార్వతుల సంతానం కాదు అన్న తుచ్చమైన భ్రమలో మీరు మమ్మ ఉంచలేదా? అంతేగాక మీరు గణేశుడు విఘ్ననాశకుడు కాడు అన్న మరో భ్రమ మాకు కల్పించలేదా? అంతేగాక మీరు గణేశుడి కారణాన దైత్యులకు ఎటువంటి భయమూ లేదన్న భ్రమలో ఉంచలేదా? లేనిచో మీరు మాకు మా మృత్యుకారకుడు గణేశుడు కాడు అన్న భ్రమ కల్పించలేదా గురుదేవా? అతను నీ మృత్యుకారకుడు కాదు. గణేశుడు శివపార్వతుల పుత్రుడు కూడా కాదు. ఇక దైత్య వినాశకారి కానే కాదు. అసుర సామ్రాజ్యానికి గణేశుని మూలాన ఏ భయము లేదు తారకాసురా. మన అసుర సామ్రాజ్యమునకు సంకటం దాపురించిన ఎడా అందుకు కారణభూతుడు కేవలం పార్వతీ గర్భమున జనించు మహాదేవుని అంశస్వరూపుడు మాత్రమే. మరి గణేశుడు శివపార్వతుల సుపుత్రుడు కాడా? అతన్ని అభినందించుటకు సమస్త దేవతలు మరి కైలాసం ఎందుకు వెళ్ళినట్లు? సమస్త కైలాసవాసులు గణేశుని పునర్జన్మోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నట్లు? ఆ గణేశుడు గనక శివపార్వతుల సుపుత్రుడు కాని ఎడల వారు ఈ ఉత్సవం ఎందుకు జరుపుకుంటున్నట్లు? మా పుత్రుడు సంగరకాసురుడు కైలాసమందలి ఉత్సవమును స్వయంగా వీక్షించి వచ్చుతున్నాడు. అవును గురుదేవా, మేము మా కన్నులారా గణేశుని పునర్జన్మోత్సవాన్ని వీక్షించి వస్తున్నాం. కైలాసమందు సమస్త దేవదేవేరులు ఈ క్షణమున కొలువుదీరి ఉన్నారు. సమస్త దేవదేవేరులు కైలాసమందు కొలువుదీరుటకు కారణం ఒక్కటే, అది గణేశుడు పునర్జీవింపబడుటే. వారు ఉత్సవం జరుపుకున్నకు కారణం కేవలం ఇదియే, మరొకటి కాదు సంగరకాసురా. ముమ్మాటికి కాదు గురుదేవా, ముమ్మాటికి కాదు. మేము ఏదైతే దర్శించి వస్తున్నామో దాని వృత్తాంతం వినిన వెంటనే మీరు ఆశ్చర్యచకితులు కాక తప్పదు గురుదేవా. ఆశ్చర్యచకితులమవుతామా? ఏమిటి నువ్వు అంటున్నది? నీవు గాంచినదేమిటి? ఆ పరిపూర్ణ వృత్తాంతం మాకు వెంటనే విసిదపరచు. గురుదేవా, సమస్త దేవదేవేరులు కేవలం గణేశుని పునర్జన్మోత్సవం మాత్రమే జరపలేదు, గణేశునికి వరప్రదానం కూడా చేశారు. వరప్రదానమా? సమస్త దేవతలు ఆ గణేశునికి ఏమని వరవిచ్చారు సంగరకాసురా? గురుదేవా, ప్రప్రథమంగా విష్ణు వరప్రదానం చేశాడు. ఆ వర ప్రభావం చేత సమస్త దైత్యరాజ్యం సంకట స్థితిలో పడనుంది. దైత్య సామ్రాజ్యమే సంకట స్థితి పడునట్లా ఆ విష్ణువు గణేశునికి ఏ వరప్రదానం చేశాడు చెప్పు. గురుదేవా, గణేశుడు విఘ్ననాశకుడు అగునట్టులా విష్ణువు వరప్రదానం చేశాడు. ఆ వర ఫలము చేత సమస్త దైత్యుల వినాశనం జరగనుంది. ఏమిటి? ఆ విష్ణుదేవుడు గణేశునకు అసురుల వినాశనం గావింపు వరం ప్రసాదించాడా? ఆ వరప్రసాదం చేసి వారు మన పట్ల విశ్వాసఘాతకం ప్రదర్శించారు. మేము వారి కొరకు తపమాచరిస్తున్నామని విష్ణుదేవుడు మర్చిపోయారా ఏమి? లేదు, వారు అట్లా చేయుటకు వీలు లేదు. అట్లా చేయడం తగదు. వారు అటులనే చేయుదురు గురుదేవా, వారు అటులనే చేయుదురు. మా దైత్యులు మరణించిన ఎడల మా మృత్యువు కూడా తథ్యమే కదా. నీ మృత్యువు గణేశుని ద్వారా సంభవింపదు తారకాసురా. ఆ బాలగణేశుడు అసుర సామ్రాజ్యంను నాశనం చేయగలడు, కానీ నిన్ను వధింపజాలడు తారకాసురా. మీ మాటలలోని ఆంతర్యమేమిటి గురుదేవా? ఆ బాలగణేశుని చేతిలో అసుర సామ్రాజ్య వినాశనం సంభవించినప్పుడు తారకాసురుడు జీవించి ఉండి ఇక అర్థమేమున్నది? మా సామ్రాజ్య వినాశనం మా వినాశనం కాదా? అందుకు నీవు చింతింపవలదు తారకాసురా. ఇక మేము రచించు కొంగొత్త పథకం వలన బాలగణేశునికి వరప్రసాదం చేత ప్రాప్తించిన సర్వశక్తులు సకలము సమాప్తమగుడు తథ్యము. ఇది సంభవింపుట అసంభవం గురుదేవా. ఈ శుక్రాచార్యునకు అసంభవం అన్నది ఏదియూ లేదు సంగరకాసురా. ఏదియును అసంభవం కాదు. ఇక ఆ గణేశునితో యుద్ధం చేయుటకు మేమే యుద్ధము వెను అడుగులబోతున్నాము. వద్దు గురుదేవా, వద్దు. నేడా గణేశుడు పసిబాలుడైన నాటి గణేశుడు కాడు. ఈ గణేశుణ్ణి యుద్ధమున పరాజితుణ్ణి గావింపుట ఎంత మాత్రమూ సాధ్యం కాదు. ఈ గణేశునకు సర్వశక్తులు సంప్రాప్తించినవి. ఇక ఇప్పుడు బ్రహ్మ విష్ణువు స్వయాన మహాదేవుడు కూడా గణేశుని శక్తి సామర్థ్యాలను ఎంత మాత్రమూ ఎదుర్కొనలేరు. నీకు మా శక్తి సామర్థ్యాలను గురించి తెలియదు సంగరకాసురా. ఉపోద్ఘాతములను ఆపి నీ మనోభావమును స్పష్టముగా వివరించు. ఆ గణేశుని అగ్రపూజాధికారిగా చేశారు గురుదేవా. ఏమిటి నీ వంటున్నది సంగరకాసురా?
సమస్త దేవగణాలు గణేశుని అగ్రపూజాధికారిగా ఎలా అంగీకరించారు? దీని కారకుడు కూడా విష్ణుదేవుడే గురుదేవా. గణేశుడు ఇప్పుడిక సంకటమై దాపురించాడు. అతనిని వధింపుట అత్యంత ఆవశ్యకం. అన్యథా మన దైత్యుల వినాశనం తథ్యం. మహాముని విశ్వకర్మ వీరభద్రుల వారా, మీరు ఇచ్చట రండి రండి. మీరు మమ్మల్ని మర్చిపోయారు కదూ? మా భగవంతుని మేమెలా మరువగలము గజానన? మీ దర్శన భాగ్యము కాంక్షించే మేము భయపడుతూ మీ ద్వారం వద్దకు వచ్చితిమి. భయపడుట ఎందులకు మహాముని విశ్వకర్మ? భయపడుట ఎందువలననినా మా గణేశుడు మమ్మల్ని గుర్తించగలడా లేదా అని. ఏమిటి మీరంటున్నది మహాముని విశ్వకర్మ? మేము మిమ్ము ఎటుల మరవగలము చెప్పండి. గౌరీనందన, గజానన, మాలోని అహంకారాన్ని మన్నించండి. అగ్రపూజాధికారి అయిన అనంతరము మీరు మమ్మల్ని కించిత్తైనను మరవలేదు. ఓ దేవా, మా ప్రార్థన మన్నించి మీరు సదా మీ దయాదృష్టి మాపై సారించమని వేడుకొనుచున్నాము. మేము సదా మీ సేవకులం. మీ పాదసేవ చేయు భాగ్యం మాకు ప్రసాదించండి. మీ స్థానం పాదాల వద్ద కాదు, మా హృదయమందు. మీరు మహాముని విశ్వకర్మ సదా మా హృదయంలోనే ఉంటారు. ఓ శ్రీ గజానన, మీ పునర్జననము చేత మేము ధన్యులమైతిమి. ఇక ఎటువంటి కఠిన సమస్య అయినను మమ్మల్ని బాధింపజాలదు గజానన. మేము ఇచ్చట కొలువి తీరి ఉండగా మీరిరువురు ఏ స్థితిలోనూ చింతింపవలసిన అవసరమే లేదు. మీ కష్టము మా కష్టము. మీ హృదయంనకు గాయమైనచో అది మమ్ములను బాధించును. ఓ విఘ్నేశ్వర, మీ అంతరంగం మేమెరుగుదము. మీరు మీ ప్రాణాలని లెక్క చేయక మమ్మల్ని, ఈ సమస్త కైలాసాన్ని సంరక్షించారు కదా. ఓ మహాముని, మేము జన్మించినదే అందర్నీ రక్షింపుటకు. ఓ గజానన గణపతి, శతకోటి ప్రణామాలు మీ మాతాపితరులకు, మీ వంటి పుత్రునకు జన్మనిచ్చినందుకు. మన్నించండి మహాముని, మేము భవనంలోనికి వెళ్ళవలసిన సంగతే మరిచాము. మా తల్లిగారు తండ్రిగారు భవనంలో మాకై నిరీక్షిస్తున్నారు. రేపు మిమ్మల్ని తప్పక కలవగలం. ఓ మహాముని విశ్వకర్మ, మన గౌరీనందుల్లో కించిత్తైనను మార్పు రాలేదు. నాడు ఎటులు ఉండేడు వారు నేడును అటులనే ఉన్నారు. అవును వీరభద్ర, మరో విషయం, మన గౌరీనందనుడు తన తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నారో, అగ్రపూజావరం పొంది కూడా వారి మదిన కించిత్తైనను అహంకారం లేదు. వారి తల్లిదండ్రుల పట్ల వారి మదిలో ఎంతటి గౌరవం, ప్రేమ, ఎంతటి శ్రద్ధాభక్తి ఉన్నదో కదా. తండ్రి గారు, మీరు కైలాస భవనం వీడి ఎక్కడికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళం పుత్ర, ఎక్కడికి వెళ్ళం. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేం కూడా. తండ్రి గారు, మీకో విషయం తెలియనా? మీరిచ్చట లేని సమయమున ఏమి జరిగినదో ఎరుంగుదురా? తెలీదు పుత్ర, ఏమి జరిగినది? తండ్రి గారు, మీరు లేని సమయమున అసురులు కైలాసాన్ని ఆక్రమింపజూచితిరి. కైలాసాన్ని అసురులు ఆక్రమింపచూచితిరా? ఓ శివశక్తి, మన పుత్రుడు చెప్తున్నది సత్యమా? అవును స్వామి, మన పుత్రుడు చెప్తుంది అక్షర సత్యం. ఇది ఎప్పుడు జరిగినది? మీరు తపోదీక్షకు వెళ్లిన అనంతరం శత్రువులు కైలాసంపై దాడి జరిపారు. మీరు వెళ్ళినంత వరకు వారు నిరీక్షించినట్లున్నారు. తరువాత ఏమి జరిగినది? కైలాసమందలి యోధులందరూ ఏమైనట్లు? యోధులు ఎందరూ ఉన్నా వారిలో ఏ ఒక్కరూ శత్రువుల దాడిని నిలువరింపలేకపోయారు. ఇక మీ గణాలు పాహిమాం పాహిమాం అంటూ తమ ప్రాణరక్షణార్థం భవనంలోకి వచ్చారు. అప్పుడు మీరేం చేశారు? ఆ సమయాన మీరు భవనమున ఒంటరిగా ఉన్నారు కదా? అవును స్వామి, మేం ఒంటరిగానే ఉన్నాం. ఆ క్షణమునే మేము మా రక్షణార్థం మన ప్రియపుత్రుని రచన గావించితిమి. భవన్మున మమ్ము రక్షింపుటకు ఇదే సరైన మార్గం. అసురులదెంతటి దుస్సాహసము! మేము లేని సమయమున కైలాసమును ఆక్రమింపదలిచారా? కాని మీరు లేని సమయమున మన పుత్రుడు గణేశుడు అనుక్షణము ద్వారము వద్ద ఉండి భవనమును మమ్ము రక్షించారు. కేవలం సంరక్షింపుడే కాదు, మన ప్రియపుత్రుడు దాడికి ప్రతిదాడి చేసి వారిని పరుగులు తీయించారు. ఏమిటి? మన పుత్రుడు గణేశుడు శత్రువుతో యుద్ధం చేశాడా? యుద్ధం ఒకటే కాదు స్వామి, మన పుత్రుడు వారిని పరాజితులు చేశాడు. సమస్త శత్రువులు కైలాసం విడి వెళ్ళినట్టు వివసుని చేశాడు. నీవు ధన్యుడవు పుత్ర, ధన్యుడవు. మేము ఎంతగానో గర్వించుచున్నాము. మా ప్రియపుత్రుడు ఎంతటి సూర్యుడు, ఎంతటి శక్తిమంతుడైనాడు.
తండ్రి గారు, మేము కేవలం మా తల్లిదండ్రుల పాదధూళి రేణువులం మాత్రమే. మీ ఇరువురి ఆశీర్వాదం చేతనే మేము మన శత్రులను పరాజితులను గావించాం. ఎవరా శత్రువు? కైలాసమును ఆక్రమింప చూసినదెవరు? తారకాసుని పుత్రుడు సంగరకాసురుడు. సంగరకాసురుడా? కానీ తండ్రి గారు, మా గదాఘాతంతో వారి అడుగుల్ని ఎన్నటికీ కైలాసం వైపు పడకుండునట్లుగా చేసితిమి. మిమ్ములను గాంచి గర్వించుచున్నాము పుత్ర. కైలాస ప్రతిష్టని, గౌరవ మర్యాదలను మీరు సంరక్షించారు. అందుకే మిమ్ములను గణాధ్యక్షునిగా నియమించితిమి. సకల గణములు ఇక మీ ఆధీనంలో ఉందరు గణేశ. మీరు కైలాసాన్ని రక్షిస్తూ సదా కైలాసమందు కొలువుతీరి ఉందరుగాక. మీ ఆదేశము మాకు శిరోధార్యం తండ్రి. ఒక విషయము జ్ఞప్తికి ఉంచుకున్నాము పుత్ర. తపోదీక్షకై మేము భవనం వీడి వెళ్ళక తప్పదు. మేము లేని క్షణమున మీ మాతృమూర్తిని సంరక్షించుట ఇక మీ పరమ కర్తవ్యం. మేము జన్మించినదే మా మాతృమూర్తిని సంరక్షించుకొనుటకు. కనుక వానిని విడిచి మేము ఎక్కడికి వెళ్ళము. భవన ద్వారమందే ఉండెదము. మీ నుంచి ఆకాంక్షించినది ఇదే పుత్ర. మీరు కైలాసవాసులని రక్షింపగలరు. మీ ఆదేశము మాకు శిరోధార్యము తండ్రి. మేము కైలాసమునందు ఎటువంటి అనర్థము వాటిల్లనివ్వము. మా మాతృమూర్తి సంరక్షణలో నిమగ్నులమై ఉండుదుము. ఈ క్షణం నుండి భవన ద్వారమును ఎన్నటికీ విడిచి వెళ్ళము. పుత్ర, మీరు మా సంరక్షణకై ద్వారమందు నియుక్తులై ఉండటం వలన మేము మీకు మరో వరం ప్రసాదిస్తున్నాం. ఇక ఈ సమస్త విశ్వం తమ రక్షణార్థం తమ ద్వారమందు మేము ప్రతిష్ఠించుకొందురుగాక. తల్లిగారు, సమస్త విశ్వ మానవాళి మమ్ము వారి ద్వారముల యందు ప్రతిష్ఠితము చేసిన ఎడల మేము వారికో వాగ్దానం చేయుచున్నాము. ఏ గృహముల యందు మేము ప్రతిష్ఠితులము కాగలమో ఆ గృహాన్ని రక్షించుట మా ప్రథమ కర్తవ్యం.